అందరికీ నమస్తే. మన పుష్పాలన్నీ నేను వీడియో చేసి అవన్నీ కలపడానికి వచ్చాను కదా. ఇగో నాకు పాము ఎదురొచ్చింది, వెళ్ళిపోతాను. చూసారా, కనిపించిందా? అది నేను ఇప్పుడు దాకా నీళ్ళలో నేను ఉంచున్నాను. ఈదుకుంటా ఇక్కడ కొంచెం దాకుంది. నేను గట్టెక్కాను, వెనకాల వచ్చిందనమాట. మనం వినాయకుడు మన పూజ అయింది కదా స్వామివారిది. మాకు కాలువ ఉంటుందన్నమాట మా గుమ్మలోనే. దీన్ని వేండ్ర కాలువ అంటారు, పంట కాలువ. ఇలా మన శివయ్యని పూజ చేసుకున్న శివయ్యని నీళ్ళల్లో కలపడానికి వచ్చాను. అదిగోండి రావి చెట్టు దాకా వెళ్ళింది. మీకు ఇంకా క్లియర్గా చూడాలి అంటే చూపిస్తాను, చూడండి. అటు వారికి వెళ్తుంది, ఆ రేవు దగ్గరికి వస్తుందేమో. అదనమాట, ఇది మా ప్రకృతి ఆశ్రమానికి కలుపుదామని వచ్చాను. ఏదైనా చేసేస్తుంది పద్మ గారు. పూజా సామాగ్రి అంతా పట్టుకొచ్చి కాలువలో కలుపుదామని పొద్దున, ఈరోజు 3వ రోజు కదా ఎత్తి. అంటే ఆ రోజే ఉద్వాసన అయిపోయింది, కానీ అలంకారం అయ్యి తీయబుద్ది కాక వాళ్ళ పొద్దున్న తీసాను అనమాట. తీసి అవన్నీ కాలువలో కలుపుదామని పట్టుకొచ్చాను. మొత్తం అన్నీ కాళ్ళలో కలిపేసి వాటిలో కలిసిపోయాడు. సామాన్ అంతా తోముకున్నాను. బుల్లి నందీశ్వరుడు కూడా వాటిలో, ఈ బుల్లి నందీశ్వరుడు ఆ పూజలో వెళ్ళిపోయాడు అనమాట. తెచ్చి నా పూజా సామాగ్రి అంతా ఈ గట్టు మీద వేసుకుని కింద అందులో ఆ లింగాల్లో ఏరుకుంటే మా శివయ్య దొరికేసాడు అనమాట. ఏది వదలదు పద్మ గారు. పొద్దున్న ఇత్తడి అన్నీ తోనప్పుడు కనిపించలేదు ఏంటి చిన్న నందీశ్వరుడు అనుకున్నా. సామాను ఎలాగ పూజా సామాగ్రి తెచ్చి కాళ్ళలో కలిపినప్పుడు వాటిలో శివలింగాల్లో దొరుకుతుంది. 360 లింగాలు చేశారు కదా, అందులో దొరుకుతుంది అని తెచ్చి ఇక్కడ వెతుక్కుంటే దొరికేశాడు మా నందీశ్వరుడు. ఇదనమాట మా కాలువ గట్టు. ఎంత బాగుందో ఈ రావి చెట్టు. పూర్వం ఇలా ఉండేది కాదు, ఇక్కడ రేవు కట్టారు, కొత్త రేవు అనమాట. మాకు రేపు వినాయకుడిని ఇక్కడే నిమజ్జనం. ఓకే, పద్మ గారికి అన్నీ అందుబాటులో ఉంటాయండి, ఏది ఇబ్బంది ఉండదు. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.